ఆ దీపాన్ని పడి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. బావ దీపాన్ని ఆర్పేశాడు కదా, నాగవల్లిని వదిలేయ్. కొంచెం ఉంటే నా కొడుకు దీపాన్ని ఆర్పేసేవాడే నీ మొగుడు. ముందు నా చెల్లిని వదిలేయమని శివా. ఇక్కడ నుండి మీరు బయటికెళ్లేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్ వరదరాజులు, నిన్ను వదిలేస్తున్నానని పొంగిపోకు. ఈ రోజు నా చెల్లి వల్ల నువ్వు బ్రతికిపోయావని గుర్తు పెట్టుకో. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అంత ప్రాణం పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నీ ప్రాణాన్ని తన వల్లే వదిలేస్తున్నానని గుర్తు పెట్టుకో. నేను వెళ్ళిపోయాక గనక నా చెల్లి నాగవల్లిని కొట్టడమో తిట్టడమో చేశారని తెలిస్తే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, రేపు తెల్లారే లోపు ఈ ఇల్లు వల్లకాడవుతుంది. జాగ్రత్తమ్మా. ఈ మాట గుర్తు పెట్టుకుని బతికితే మంచిది. లేదంటే మీరు తీపి గుర్తులుగా కూడా కాదు, చేదు గుర్తులుగా గోడలకి ఫోటోల్లా ఉంటారు. మీకు దీపం పెట్టడానికి ఒక్క మనిషి కూడా ఉండడు. సార్, మీరు రోడ్డు మీద వెళ్తున్న ఏ ఆడపిల్లనైనా కళ్ళార్పకుండా చూడ్డం నేను గమనించానే గాని రోడ్డు మీద పడిపోయిన శ్రీవల్లి ఫోటోలు చూసినా కూడా మీరు కళ్ళార్పట్లేదేంటి సార్? నా దృష్టి ప్రతి ఆడపిల్ల మీద ఉండొచ్చు, కానీ శ్రీవల్లి అంటే నాకొక ప్రత్యేకమైన అభిమానం మూర్తి. ఎందుకంటే తనని చూసినప్పుడల్లా దిష్టి తగులుతుందేమోనని నాకు అనుమానం. అంత అందంగా ఉంటుంది. మీకు పెళ్ళైంది కదా సార్? తనకి పెళ్లి కాలేదు కదా. అందుకేనా సార్ నన్ను ఫాలో అవ్వమన్నది? నిన్ను తన వెంట పడమని కాదు సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా గమనించమన్నారు. లక్కీగా ఆ పశువుల డాక్టర్ వెంకటపతిరాజు, శ్రీవల్లి రోడ్డు మీద ఒకరి మీద ఒకరు పడినప్పుడు నేను ఫొటోస్ తీశాను. నేను పడ్డా బాగుండేది. దెబ్బలు తగులుతాయి కదా సార్? కింద పడ్డం కాదు, శ్రీవల్లి మీద పడుంటే సంతోషపడేవాడిని అంటున్నా. ఇదేమానందం సార్? అల్పానందం 101. కానీ తనని పెళ్లి చేసుకుంటే మాత్రం అమితానందం. సార్, నాకు తెలుసు సార్ మీరు చాలా రొమాంటిక్ అని. అందుకే వాళ్ళ కింద పడగానే 4-5 ఫోటోలు టపీమని కొట్టేశాను సార్. మీరు ఛాన్స్ కొట్టేశారు సార్. శ్రీవల్లిని జూమ్ చేసి మరీ చూసుకునే ఛాన్స్ కొట్టేశారు. నేనుండాల్సిన స్థానంలో వాడున్నాడు 101. వీడో పశువు, వాడో పశువుల డాక్టర్. ఏమన్నావు? అదే సార్, మీ అదృష్టాన్ని ఆ డాక్టర్ తీసేసుకున్నాడు అంటున్నాను. నా అదృష్టాన్ని వాడు తీసుకొని ఉండొచ్చు, కానీ నేను వాడి పరువు ప్రతిష్టలు తీసుకుంటా. ఏం చేస్తారు సార్? నీకు తెలుసు కదా 101, నేనెప్పుడు పాడు పనే చేస్తానని. జాగ్రత్త సార్, ఎందుకంటే మీరు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు.
చేయొచ్చు 101. అది కూడా నా డ్యూటీయే. అమృత, గేటు బయట కూడా నీళ్లు కొట్టి ముగ్గు వేయి. అలాగే అక్క. మోటార్ వేసి పైపు పెట్టచ్చు కదక్కా. ఎందుకమ్మా కరెంట్ దండగా? బావిలో నీళ్లు తోడితే కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎవరి పోలికలు వచ్చాయో కానీ మీ అన్నయ్య పిసినారితనానికి వద్దండం. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టావా? అది కాదు బావా, ఎప్పుడు చూసినా పొదుపు పొదుపు అంటావు. అసలు నీకు ఎవరి పోలికలు వచ్చాయి? సావిత్రి అత్తయ్య పిసినారి కాదు, 10 మందికి పెట్టే చెయ్యి. మల్లికార్జున మావయ్య చేతిలో 10 రూపాయలుంటే నేనే ఊరికి రాజుని అని చెప్పుకుంటాడు. మరి ఈ పిసినారితనం ఎవరి నుండి అబ్బిందో? నేనేం పిసినారిని కాదు, ఏదైనా చూసుకుని వాడుకోవాలి అని చెప్తున్నాను. అలాగే మనిషి అన్నాక కష్టపడి పని చేయాలి. అప్పుడు పొదుపు అవ్వడంతో పాటు జీవితం కూడా అదుపులో ఉంటుంది. అంతే కదన్నయ్య?